బిగ్ బాస్ హౌస్లో మరోసారి యష్మి నీచమైన బుద్ధిని బయటపెట్టింది. అయితే మణికంఠని తనని ఓదార్చడంలో భాగంగా హగ్ చేసుకున్నాడని పెద్ద డ్రామా క్రియేట్ చేసి తెగ ఫీల్ అయిపోయిన యష్మి గౌడ అదే వ్యక్తిని మగాడే కాదంటూ నీచంగా మాట్లాడింది నిన్నటి ఎపిసోడ్లో. ఇక హౌస్ మొత్తం కూడా ఒక చోట కూర్చొని మణికంఠ మగతనం గురించి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్లను బజార్న పెట్టుకున్నారు. ఇక వీళ్ళకంటే ఆ బజార్న బతికే వాళ్ళే నయమన్నంత నీచంగా మాట్లాడారు ఎపిసోడ్లో. అయితే అందరూ కూడా కలిసి మణికంఠ మగతనంపై జోకులు వేసుకొని అపహాస్యం చేసుకున్నారు. ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే యష్మి గౌడ అయితే మాత్రం నిజంగా అసలు ఏంటి ఇట్లా ప్రవర్తిస్తుంది అనే విధంగా చాలా వరకు కూడా మాట్లాడే విధానం అనేది పూర్తిగా మారిపోయింది. మగాడు కాదా అని పెద్ద మగుడు నిఖిల్ అంటే అబ్బే కాదు అన్నట్లుగా కన్ను కొట్టి తన ఆడతనాన్ని దిగజార్చుకునే ప్రయత్నం చేసేలా కనిపిస్తుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే మణికంఠ పేరు చెప్తే చాలు హౌస్లో వాళ్ళంతా కూడా ముక్కుమాడిగా మాటలు దాడి చేస్తున్నారు. అతన్ని పర్సనాలిటీ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మొదటి వారంలోనే మణికంఠను అయితే ఫెమినిన్ అంటూ అతని మగతనం గురించి మాట్లాడింది విష్ణుప్రియ. అది తెలియకందో తెలిసి అన్నదో కూడా తెలియదు, కానీ మొత్తానికి ఆ మాట అయితే బయటపెట్టింది. ఇక ఆ తర్వాత అతన్ని వింగ్ గురించి కూడా జోకులు అయితే వేసుకున్నారు హౌస్లో. అలాగే అతని నడక గురించి, వాయిస్ గురించి కూడా ఆడంగి అనే ఉద్దేశంతో గుసగుసలాడారు. నిజానికి ఇది కొన్ని సందర్భాల్లో ఎపిసోడ్లో కట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్లో అయితే మాత్రం మరీ దండుపాళ్యం బ్యాచ్ అంత నీచంగా మాట్లాడే విధానం అయితే మనకి కనిపిస్తుంది. మణికంఠ ఇంకా ఇటువంటి విషయాలు మాట్లాడొద్దు అని సీరియస్ అయినప్పటికీ కూడా సారీ చెప్పాల్సింది పోయి జోకులు వేసుకొని అతన్ని మరింత రెచ్చగొట్టారు. ఇక నేటి ప్రోమోలో చూసుకున్నట్లయితే కూడా యష్మి గౌడ తన నీచమైన బుద్ధిని బయటపెట్టింది. అంతేకాదు తప్పు ఉన్నా లేకపోయినా సీజన్ మొత్తం కూడా నామినేట్ చేస్తానని కూడా చెప్పి మరీ వరుసగా నామినేట్ చేస్తుంది. టాస్క్లో కూడా ఈమె ఏదో ఒక రూపంలో మణికంఠని మించి ఏదో ఒక సాధించాలనే ఉద్దేశంతో ఫిజికల్గా మెంటల్గా వీక్ అని చెప్పి గేమ్ నుంచి తొలగిస్తుంది. పదే పదే అతనిపై అటాక్ చేస్తుంది. మొత్తానికి ఇదంతా కూడా ఆడియన్స్ చూస్తున్నారన్న విషయం యష్మి మర్చిపోయిందో ఏమో. మరి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.